సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు సీఎం టీంతో ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ భేటీ అయ్యారు. త్వరలోనే తన టీంతో సిటీకి వస్తానని హామీ ఇచ్చారు యాంగ్ లియూ. రేపు కాంగ్రెస్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం. పీసీసీ పదవి, నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో కలుస్తుందని హాట్ కామెంట్ చేశారు సీఎం. కేటీఆర్ మహిళా సమాజానికి ట్విట్టర్లో కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఈ నెల 20న సిటీలో జరిగే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు సోనియా, రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకున్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ టీంకు వివరించారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా, మరో పారిశ్రామికవేత్త శ్రీనివాసరాజును వైస్ చైర్మన్ గా నియమించామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్ కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి వివరించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. 4 రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నారని, వాళ్ల విలీనంతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందన్నారు రేవంత్. శనివారం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు సీఎం. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తారు సీఎం. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహ పనులను పరిశీలించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ఇప్పటికే స్టాచ్యూ ఏర్పాటు పూర్తయిన, పెండింగ్ లో ఉన్న ల్యాండ్స్కేప్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అటు విగ్రహ ప్రాంగణ మ్యాప్లో పలు సూచనలు చేశారు మంత్రులు. ఈ నెల 20న రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ రానున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు. మరోవైపు అదే రోజు వరంగల్లో కాంగ్రెస్ రైతు కృతజ్ఞత సభ జరగనుంది. సభకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ అటెండ్ కానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేసింది సర్కార్. దీంతో ఇదే వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్. కేటీఆర్ ట్విట్టర్లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ మహిళా సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. బ్రేక్ డాన్సులకు అలవాటు పడిన వారే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సురేఖ. రైతాంగంపై బీఆర్ఎస్ నాయకులది కపట ప్రేమ ప్రదర్శిస్తుందన్నారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా స్వయం కృషితో ఎదిగిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు మంత్రి సురేఖ. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, కోడిగుడ్లు నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టులతో రివ్యూ నిర్వహించారు మంత్రి సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పేద పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయాలన్నారు. లేకపోతే తప్పుకోవాలని సప్లయర్లకు హెచ్చరించారు మంత్రి. ఇదే సమయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్ల ధరలు పెంచాలని మంత్రిని కోరారు సప్లయర్లు. కాంట్రాక్టు మధ్యలో ధరలు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు మంత్రి సీతక్క. ప్రజాభవన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.